ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఉన్న సెకండ్ మ్యాట్రిక్స్ గురించి సెకండ్ టైప్ మ్యాట్రిక్స్ గురించి నేర్చుకుందాం. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి 22 మార్క్స్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ వీడియో అనేది చేసాం. మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఫస్ట్ టైప్ గురించి నేర్చుకున్నాం అండ్ ఈ మ్యాట్రిసెస్ని ఎలా రిప్రజెంట్ చేయాలో కూడా నేర్చుకున్నాం. ఇది సెకండ్ వీడియో అన్నట్టు. ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో సెకండ్ టైప్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో 7 టైప్స్ ఉంటాయని మనం ఆల్రెడీ వీడియో నేర్చుకున్నాం. ఈ 7లో ఇప్పుడు సెకండ్ గురించి సెకండ్ వన్ గురించి నేర్చుకుందాం. అదే ఈ సెకండ్ వన్ పేరు వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో సెకండ్ వన్ వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్. సెకండ్ వన్ వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్. అసలు డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ అనేది చాలా సింపుల్. కేవలం ఒక చిన్న లాజిక్తోనే మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ డెఫినేషన్ అయితే రాద్దాం. డెఫినేషన్ అనేది చూసుకుంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ of a square matrix is equals to 0 is called as diagonal మ్యాట్రిక్స్. డెఫినేషన్ అనేది చూసుకుంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ కాల్డ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. అంటే ఒక మ్యాట్రిక్స్లో డయాగోనల్స్ డయాగోనల్స్ అనేవి నాన్ డయాగోనల్స్ ఎలిమెంట్స్ అనేవి 0 అయితే మెయిన్గా నాన్ డయాగోనల్స్ ఎలిమెంట్స్ అనేవి 0 అయితే దాన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. డెఫినేషన్ అనేది మీరు ఎగ్జామ్లో రాసినా రాయకుండా ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ అయితే రాయాలి. సింపుల్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్లో వాల్యూస్ వచ్చేసి 1 0 0 అండ్ 0 2 0 0 0 3. ఇందులో నాన్ డయాగోనల్స్ అనేవి ఇవి ఇవి జీరోస్ ఉండాలి. ఈ కార్నర్స్ ఈ డయాగోనల్స్ అనేవి అన్నీ నాన్ డయాగోనల్స్ అన్నీ 0 ఉండాలి. అప్పుడు వీటిలో ఉన్న ఈ ఎలిమెంట్స్ అనేవి ఏమైనా ఉండనివ్వండి. 1 2 3 ప్లస్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నా అంటే ఏ నెంబర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు. బట్ ఇవి మాత్రం ఈ 3 కార్నర్స్ అనేవి 0 ఉండాలి. దాన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అనేది అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా ఇంకోటి రాద్దాం. అండ్ ఇవి కూడా అన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అంటే 3 rows ఈక్వల్స్ టు 3 columns కదా. అదేవిధంగా ఈ రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అండ్ దాంతోపాటు కార్నర్స్ అన్ని 0s ఉండాలి. అయితేనే అయితే డయాగోనల్ మ్యాట్రిక్స్ అనేది అవుతుంది. అండ్ ఈ ఎలిమెంట్స్ అనేవి ఏమున్నా మనకు సంబంధం లేదు. ఇందులో అయితే పక్కాగా ఈ 3 అనేవి 0s అయితే ఉండాలి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి 0 0 0 అండ్ 0 2 0 0 0 10 ఎస్. ఇందులో చూసుకుంటే ఇవి 3 కార్నర్స్ డయాగోనల్స్ అనేవి 0s ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఈ ఎలిమెంట్స్ చూసుకుంటే 0 2 10 ఉన్నాయి. ఇక్కడ 0 ఉన్న మనకు అంత యూజ్ అవ్వదు, అంటే దాంతో సంబంధం లేదు. బట్ ఈ 3 కార్నర్స్ ఇవైతే కార్నర్స్ వచ్చేసి 0s అయి ఉండాలి. అయితేనే అది డయాగోనల్ మ్యాట్రిక్స్కి ఒక ఎగ్జాంపుల్ అనేది అవుతుంది. సో ఇలా మీరు కూడా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్